హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ వీడియోలో ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, ఈ బేబీ వేసుకున్న ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. కాటన్ ఫ్రాక్ అండి. జస్ట్ 30 మినిట్స్లో సింపుల్గా కుట్టేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి. ఇది సమ్మర్ కాబట్టి పిల్లలకి ఇలా కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి మనం ఇంట్లోనే కుట్టి పిల్లలకి వేసామనుకోండి, చాలా ఫ్రీగా ఉంటుంది పిల్లలకి ఎండలకి. ఈ సమ్మర్కి ఇలాంటి ఫ్యాబ్రిక్స్, కాటన్ ఫ్యాబ్రిక్స్ తోటి మనం ఫ్రాక్స్ కనుక కుట్టామనుకోండి, వాళ్ళు చాలా ఫ్రీగా వేసుకుంటారు. అలాగే కంఫర్ట్గా కూడా ఉంటుందండి ఫ్రాకు. చాలా సింపుల్గా కుట్టాను, అది కూడా 30 మినిట్స్లో అయిపోతుంది. ఎక్కువ టైం ఏం తీసుకోదు. జస్ట్ 30 మినిట్స్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది. అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి. ఈ ఫ్రాక్ ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేయండి. ఇది 8 ఇయర్స్ బేబీకి అండి. అయితే నేను 1.5 మీటర్ క్లాత్ తీసుకున్నాను. అంటే 1.5 మీటర్ల క్లాత్తోనే, చాలా తక్కువ క్లాత్తోనే చాలా ఈజీగా, అలాగే ఈజీగా అయిపోయేలాగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. అదే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను తీసుకున్నది 1.5 మీటర్ల ఫ్యాబ్రిక్ అండి, కాటన్ ఫ్యాబ్రిక్. అయితే దీనికి డిజైన్ వచ్చింది, ప్రింట్ వచ్చింది కదండి. ప్రింట్ వచ్చినప్పుడు మనం చాలా కేర్ఫుల్గా కటింగ్ చేయాలి. డిజైన్ ప్లెయిన్గా వచ్చిందంటే ఎలాగైనా కటింగ్ చేయొచ్చు. డిజైన్ చూసుకొని మనం కటింగ్ చేయాలండి. ఇప్పుడు చూడండి, ఈ 1.5 మీటర్లోని క్లాత్ని ఒక సైడ్ నుంచి నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని చెస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో దానికి ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఉంచి మీరు నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయండి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 28ని బై 4 చేస్తే 7. ఇంకా 7కి మనకి ఇంకా ఎక్స్ట్రా ఖర్చు ఎంత కావాలితే అంత 2.5, 3 ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మీరు కట్ చేసుకోండి. అక్కడ వరకు చెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్, ఇంకా మిగిలింది ఎక్స్ట్రాగా ఖర్చు. అక్కడ వరకు మీరు కట్ చేయండి. చెస్ట్ లూజ్కి ఎక్స్ట్రాగా ఎంత ఖర్చు కావాలితే అంత ఖర్చు మనం మార్కింగ్ చేసుకొని అంతవరకు మీరు కట్ చేయండి. ఎందుకంటే మనం తీసుకుంది 1.5 మీటర్ క్లాత్, అలాగే 8 ఇయర్స్ బేబీ కాబట్టి ఎలా పడితే అలా కట్ చేయకూడదు. కొంచెం చూసుకొని కేర్ఫుల్గా నేను చూపించినట్టుగా ఒక సైడ్కి ఫస్ట్ బాడీ పార్ట్కి ఈ విధంగా కట్ చేసి బాటమ్ పార్ట్ పక్కన పెట్టేసుకోండి. మిగిలిందంతానే ఈ విధంగా బాడీ పార్ట్ ఉంది కదా, ఇది కింద నుంచి ఒక ఫోల్డింగ్ చేయండి. అంటే డిజైన్ బట్టి ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసి బాడీ పార్ట్ ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్కి ఈ విధంగా కింద నుంచి మార్క్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసేయండి. మిగిలిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి పనిచేస్తాయండి. ఇలా కట్ చేయడం వల్ల క్లాత్ అనేది సేవ్ అవుతుంది. మీకు అర్థమవుతుంది కదండి, నేను చెప్పేదానికన్నా వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే కనుక నాకు కమెంట్ చేయండి, నేను మీకు ఇంకా ఈజీగా వివరంగా చెప్తాను. బాడీ హైట్ వచ్చేసి ఎంత కావాలో అంత ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసేసి, ఇది ఫోల్డింగ్లో ఉంది కదా, మళ్ళీ దీనికి మిడిల్గా ఉంది కదా ఫోల్డింగ్, ఈ ఫోల్డింగ్ని కట్ చేసేయండి. ఈ ఫోల్డింగ్ని కట్ చేసేస్తే మనకి డిజైన్లు రెండు ఒకేలాగా వస్తాయి. లేకపోతే ఫ్రంట్ సైడ్ కిందకు వస్తుంది, బ్యాక్ సైడ్ అనేది పైకి వస్తుంది. ఇలాగా ఇదిగోండి, ఇది ఇలా కిందకు ఉంది కదా, చూడండి డిజైన్ చూపిస్తాను. ఇలాగే మనం అన్నీ కట్ చేస్తామనుకోండి, ఒకటి కిందికి ఒకటి పైకి వస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు మిడిల్లో కట్ చేసేసుకొని ఏ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ తీసేసుకొని ప్రింట్ ఎలా వస్తుందో చూసుకొని ఒకదాని మీద ఒకటి ఈ విధంగా ప్లేస్ చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్రింటింగ్ ఉంది కాబట్టి అవి రెండు ఒకేలా వస్తాయి. అంటే డిజైన్ ఉంది కాబట్టి రెండు ఒకేలాగా వస్తాయి అన్నమాట. ఇది జుమ్కా ప్రింటింగ్లా ఉందండి. ఇది బుట్టలు అంటే మనకి కిందకే కదా రావాలి, అందుకని ఈ విధంగా నేను చేశాను. ప్లెయిన్ అనుకోండి ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది జుమ్కా ప్రింటింగ్ వచ్చింది కాబట్టి, డిజైన్ వచ్చింది కాబట్టి నేను చూపిస్తున్నట్టుగా మీకు ఏ డిజైన్ ఎలా వస్తే, అంటే డిజైన్ ఎలా వస్తే బాగుంటుందో అలాగా మీరు క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని నేను చూపిస్తున్నట్టుగా కట్ చేయండి. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. నేను తీసుకుంది 8 ఇయర్స్ బేబీస్కి మెజర్మెంట్స్ అండి. 8 ఇయర్స్ బేబీకి అయితే సరిపోతుంది. ఈ విధంగా కాటన్ కాబట్టి నేను కొంచెం లూజ్గానే పెడుతున్నాను, అంటే ఖర్చులు ఎక్కువగానే పెడుతున్నాను, ఎందుకంటే షింక్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు కింద నుంచి ఫస్ట్ బాడీ హైట్ మార్కింగ్ చూపిస్తాను. క్లాత్లో లోపల పైన కూడా సమానంగా ఉన్నాయో లేవో చూసుకోండి. ఈ విధంగా చూడండి, నాకు లోపల కొంచెం ఎక్కువ వచ్చింది, సో నేను దాన్ని సెట్ చేశాను.
ఇప్పుడు కింద నుంచి బాడీ పార్ట్ హైట్ మార్కింగ్ చేస్తున్నాను. బాడీ పార్ట్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్, దానికి ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం కలుపుకొని 12 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. అటువైపు కూడా 12 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఈ 2 మార్కింగ్స్ని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే షోల్డర్ నెక్ మార్కింగ్ చేసుకున్నా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తాం కదా, దాని మీద షోల్డర్ నెక్ కలిపి 5 ఇంచులు మార్కింగ్ చేస్తున్నానండి. 5 ఇంచులు మార్కింగ్ చేసిన తర్వాత టేప్ని ఈ విధంగా మిడిల్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి షోల్డర్ కోసమని ఒక మార్కింగ్, అలాగే ఈ మిగిలిన లోపలిది వచ్చేసి నెక్కి సరిపోతుంది. ఇది వచ్చేసి నెక్కి, ఇది వచ్చేసి మనకి షోల్డర్కి సరిపోతుందండి. ఒకవేళ మీకు షోల్డర్ చిన్నగా నెక్కలు పెద్దగా కావాలనుకుంటే ఈ 5 ఇంచులోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆమ్ డౌన్ వచ్చేసి 5 ఇంచులు కూడా ఆమ్ డౌన్ వచ్చేసి 5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి కూడా చూస్తున్నానండి 5 ఇంచులు వచ్చిందో లేదో, ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది. పైనుంచి 5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోండి. అంటే ఎగుడు దిగుడు పోకుండా మనకి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇదే విధంగా కిందను కూడా 5 ఇంచులకు మార్క్ చేసుకొని ఈ విధంగా ఈ 2 మార్కింగ్స్ని స్ట్రైట్గా ఇలా మార్క్ చేసి ఈ విధంగా బాక్స్లా డ్రా చేయండి. ఇదేంటంటే ఆర్మ్ రౌండ్. ఇప్పుడు ఈ కార్నర్లో క్రాస్గా ఒక లైన్ మార్క్ చేసుకోండి. క్రాస్గా ఈ విధంగా ఈ కార్నర్లో ఒక లైన్ అనేది డ్రా చేయండి. అది మనకి ఆర్మ్ రౌండ్ తీయడానికి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 7 ఇంచెస్, అంటే 28 చెస్ట్ లూజ్ మొత్తం. దాన్ని బై 4 చేయాలి. ఎందుకంటే క్లాత్ మనకి ఫోల్డింగ్ మీద 2 లేయర్స్ ఒకదాని మీద ఒకటి ఉన్నాయి కాబట్టి. ఇంకా మిగిలిందంతా కూడా నేను ఎక్స్ట్రా ఖర్చు పెట్టేస్తున్నాను. ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి 2.5 పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇది కాటన్ కదా, ఒకసారి వాష్ చేస్తే ఫుల్గా మనకి షింక్ అయిపోతుందండి. ఇంకా ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే పైన ఎంతైతే మార్క్ చేస్తున్నానో కింద కూడా అంతే మార్కింగ్ అనేది చేసేస్తున్నానండి. ఎందుకంటే కింద డాట్స్ వేస్తాను. కింద డాట్స్ వేస్తాం కాబట్టి ఇంకా మనకి సరిపోతుంది. డాట్స్కి ఇంకా ఖర్చుకి అంట కలిపి మనకి సరిపోతుంది. డాట్స్ వేసుకోకపోతే కనుక మీ నడుము లూజ్ ఒకసారి మెజర్ చేసుకోండి, సరిపోతుంది. నేను డాట్స్ వేస్తాను. 1 ఇంచ్ వెడల్పు, హాఫ్ ఇంచ్ వెడల్పుతో డాట్స్ వేస్తాను కాబట్టి పైన చెస్ట్ లూజ్ ఎంతైతే మార్క్ చేస్తున్నానో కింద కూడా అంతే మార్కింగ్ అనేది చేస్తున్నాను. సారీ అండి, ఇక్కడ ఆమ్ రౌండ్ తీయడం అనేది మిస్ అయ్యింది. అంటే కార్నర్లో మనం క్రాస్గా మార్క్ చేసుకున్నాం కదా, దానికి ఒక 1 ఇంచ్కి ఆమ్ రౌండ్ అనేది తీయాలి. అంటే పైనుంచి మిడిల్ నుంచి స్టార్ట్ చేసి 1 ఇంచ్లో టచ్ అవుతా చెస్ట్ లూజ్లో కలిపేసుకుని ఆమ్ రౌండ్ చెస్ట్ లూజ్లో కలిసిపోవాలండి ఆమ్ రౌండ్ అనేది. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తాను. ఆమ్ రౌండ్ వచ్చేసి నాకు 5.5 వచ్చింది. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు సరిపోతుందండి. బేబీకి కూడా 5.5 వచ్చింది. ఇప్పుడు మనం డాట్స్ మార్కింగ్ చేయాలంటే స్టార్టింగ్ నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు అటు చివరికి వచ్చేసి ఒక 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసి ఈ విధంగా క్రాస్గా కలిపేసుకోండి. ఇలా కలిపి కరువు తీయడం వల్ల ఏంటంటే సైడ్ ఫిట్టింగ్ బాగుంటుంది. అలాగే మనకి డాట్స్ కూడా మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. మీకు అర్థమైంది కదండి. అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఇంకా ఈజీగా వివరిస్తాను. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకోండి. ఎందుకంటే ఇది 2 క్లాత్లో ఉన్నాయి, అంటే ఫ్రంట్ బ్యాక్ 2 క్లాత్లు కూడా ఒకదాని మీద ఒకటి ఉన్నాయి కాబట్టి మనం విడదీసేసి తర్వాత మెడల్ అంటే నెక్స్ అనేవి కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ ఒకటి గమనించండి, క్లాత్ ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది. ఓపెన్స్ అనేవి నాకు ఆపోజిట్లో పెట్టి నేను మార్కింగ్ చేశాను. ఈ విధంగా అర్థమైంది కదండి. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నీట్గా కట్ చేసేసుకోండి. సైడ్ మనం 1 ఇంచ్ మనం క్రాస్ తీసామనుకోండి, ఫ్రాక్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దేనికి అది విడదీసేసి క్లాత్ని నెక్స్ట్ మార్కింగ్ చేసుకుందాము మనం. ఇది చూడండి, ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి లోతు తీసేస్తున్నాను. ఇప్పుడు నేను తీసేసి ఫ్రంట్ పార్ట్కి కట్ చేస్తున్నాను. ఒక హాఫ్ ఇంచ్ లోపలికి లోతు తీయాలండి. అంటే ఫ్రంట్ ముడతలు రాకుండా ఉంటుంది. చిన్నపిల్లలే కదా అని వదిలేకండి, ఫిట్టింగ్ బాగోదు, ముడతలుగా ఉంటుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. 3.5కి మార్క్ చేస్తున్నానండి. అలాగే ఫ్రంట్ పైన ఎంతైతే మనం మార్క్ చేసామో కిందను కూడా అంతే మార్క్ చేసి చిన్న రౌండ్ షేప్ తీసుకోవాలండి. మీరు కావాల్సిన ఫేర్గా కూడా వదిలేసుకోవచ్చు. ఈ విధంగా నెక్ రౌండ్లు అనేవి తీసేసి కట్ చేసేయండి, సింపుల్గా రౌండ్ ఇచ్చేసి. అలాగే ఫ్రెండ్స్
నేను షోల్డర్కి 5 ఇంచెస్ మార్క్ చేస్తాను కదా, ఆ 5 ఇంచెస్లోనే షోల్డర్ వెడల్పు అనేది, నెక్ వెడల్పు అనేది, నెక్ హైట్ అనేది మీ చాయిస్ అండి. ఇలాగే పెట్టాలని లేదు, కాకపోతే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్కి మార్క్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి మీరు కావాలి బ్యాక్ సైడ్ జిప్ కానీ బటన్స్ కానీ పెట్టాలనుకుంటే బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసేసి కట్ చేసేయండి మిడిల్లోకి. నేనైతే ఏమీ పెట్టట్లేదు, ఇక్కడ నెక్ ఒకటే కొంచెం బ్రాడ్గా పెడుతున్నాను, అంటే పైనుంచి ఎక్కించేసేలాగా. ఫ్రంట్ పార్ట్ నెక్, బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి. దీనికి కూడా సింపుల్గా రౌండ్ నెక్ ఇచ్చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే సెంటర్కి ఓపెన్ చేసేసుకొని క్లాత్ని అక్కడ జిప్ కానీ లేకపోతే బటన్స్ హుక్స్లు కానీ మీరు కుట్టుకోవచ్చు. నేనైతే ఇంక ఇలాగే వదిలేస్తున్నాను. ఈ విధంగా వస్తుందండి బాడీ పార్ట్స్ అనేవి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా మీరు డిజైన్ చూసుకొని కట్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కట్ చేసేసాం అనుకోండి, హ్యాండ్స్ కూడా మనకి ఎగుడు దిగుడు వచ్చేస్తాయి డిజైన్ అనేది. ఇది కూడా మనం బాడీ పార్ట్ ఎలా అయితే మిడిల్కి మార్క్ చేసి కట్ చేసి ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి కట్ చేసామో, హ్యాండ్స్ని కూడా సేమ్ అలాగే మిడిల్కి కట్ చేసేసుకొని డిజైన్ ఏ వేలో ఉందో 2 క్లాత్లు కూడా అదే వేలో మనం సెట్ చేసుకొని హ్యాండ్ మార్కింగ్ అనేది చేయాలండి. ఇక్కడ హ్యాండ్ మార్కింగ్ అనేది వీడియో మిస్ అయిందండి, అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. హ్యాండ్ హైట్ వచ్చేసి 4.5 మార్క్ చేస్తున్నానండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 4.5లో సగం మార్క్ చేసేసుకోండి, సరిపోతుంది. అయితే ఇప్పుడు నేను కటింగ్ చేసే బేబీ ఆర్మ్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ వచ్చిందండి. 11 ఇంచెస్లో సగం 5.5 ఒక మార్కింగ్ చేసుకోండి క్రాస్ కానీ. అలాగే స్టార్టింగ్ నుంచి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసి ఈ విధంగా రౌండ్ కలిపేసి కింద కొంచెం డౌన్ తీయండి, సరిపోతుంది. అలాగే క్లాత్ కూడా గమనించండి, ఫోల్డింగ్స్ అనేవి నా వైపు ఉన్నవి, ఆపోజిట్ ఓపెన్స్ అనేవి నాకు ఆపోజిట్లో ఉన్నాయి. ఒక్కసారి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా బాడీని కొలుచుకోండి. 8.5 వచ్చింది. ఇది కూడా ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేయండి. చూడండి, సమానంగా 8.5 అనేది వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ చివరి లూజ్ని మార్కింగ్ చేసుకోండి. చివరిని వచ్చేసి హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసి 4 ఇంచెస్. అలాగే ఖర్చు వచ్చేసి మనం ఎంతైతే పెడుతున్నామో అంత 3 ఇంచెస్కి పెట్టాను. ఇప్పుడు ఈ విధంగా కటింగ్ అనేది చేసేసేయండి. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్? అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి, నేను మీకు ఇంకా ఈజీగా వివరిస్తాను. హ్యాండ్స్ అనేవి ఇలా వస్తాయండి. మిడిల్కి వచ్చేసి ఒక చిన్న టక్ పెట్టుకోండి. మనకి షోల్డర్ జాయింట్, హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మిడిల్ అనేది మనకు గుర్తుంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఫ్రాక్ బాడీ పార్ట్ హైట్ వచ్చేసి, బాటమ్ పార్ట్ హైట్ వచ్చేసి 7 ఇంచెస్ పెడుతున్నాను. ఇది కూడా డిజైన్ చూసుకోండి. ఒకసారి నేను చూపిస్తున్నాను కదా డిజైన్ ఎలా వస్తుందో. ఒకసారి ఇలాగా మనం కుట్టేసామనుకోండి, క్లాత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకని హైట్ నేను 17 ఇంచులే పెడుతున్నాను. అంటే ఇది ఫోల్డింగ్ చేస్తే ఎంత హైట్ వస్తుందో అంత హైటే పెడుతున్నాను. అందుకని చెప్పేసి నేను క్లాత్ని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసేస్తున్నానండి. అంటే ఫస్ట్ క్లాత్ అంతా కూడా ఒక ఫోల్డింగ్ చేసేసి దాన్ని మళ్ళా మిడిల్కి ఫోల్డ్ చేశాను అనమాట. మీకు అర్థమైంది కదండి? ఇప్పుడు ఈ డిజైన్ కూడా మనకి ఎలా కావాలితే అదే డిజైన్ వచ్చిన ప్రింట్ని బట్టి కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి క్లాత్ని. ఈ 2 ఫోల్డింగ్స్ ఓపెన్ చేసేసి డిజైన్ బట్టి మనం క్లాత్ అనేది ఫోల్డింగ్ చేయాలి. మీకు అర్థమైంది కదండి? అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. మనకి క్లాత్ డిజైన్ వచ్చింది కాబట్టి నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. అలాగే క్లాత్ కూడా మనం తక్కువ తీసుకున్నాం కాబట్టి చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది సమ్మర్కి జస్ట్ కాటన్ ఫ్రాక్సే కాబట్టి మనకి షార్ట్గా ఉన్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇంకా బాటమ్ పార్ట్ ఇంకా కట్ చేసే పని ఏం లేదండి. ఇంకా దానికి మనం కుచ్చులు పెట్టేస్తాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు మిగిలిన ఈ పీస్లో నుంచి మెడపట్టీల కోసం క్రాస్గా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా కట్ చేయండి. బాటమ్ పార్ట్ మీకు అర్థమైంది కదండి? నేను 17 ఇంచెస్ హైట్ పెట్టాను. అంటే క్లాత్లో మిడిల్కి ఫోల్డ్ చేసి 17 ఇంచెస్ వచ్చింది. అందుకని నేను డిజైన్ బట్టి మిడిల్కి మళ్ళీ కట్ చేసేసి ఒకదాని మీద ఒకటి, అంటే ఒక పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి, ఒకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అన్నట్టుగా ఇంకా వదిలేసాను. దానికి ఇంకా మనం ఏమీ కట్ చేసే పని లేదు. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ మనం స్టిచ్చింగ్ కోసం క్రాస్ పీసులు కట్ చేసుకున్నాం కదా మెడ పీసులు కానీ, అవి మనం అన్నీ జాయింట్ చేసేసుకుందాం. ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి జాయింట్ చేసుకుందామండి. చూసుకొని జాయింట్ చేసుకోండి క్రాస్ వచ్చేలాగా. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి. అయితే మనకి ఈ ఫ్రాకు
ఫుల్ అంటే మనకు కావాల్సిన లెంత్లో మనకి క్లాత్ ఎంత కావాలంటే ఒక 2.5 మీటర్ క్లాత్ ఉంటే సరిపోతుందండి 8 ఇయర్స్ బేబీకి. అంటే బాడీ పార్ట్కి అలాగే బాటమ్ పార్ట్ కూడా సరిపోతుంది. మనం తీసుకుంది 1.5 మీటర్ల క్లాతే కాబట్టి అడ్జస్ట్ చేసి చూసుకొని కుట్టడం వస్తుంది, కట్ చేయడం వస్తుంది. ప్రాబ్లం ఏం లేదులండి. ఎందుకంటే సమ్మర్ కదా, ఈ కాటన్ ఫ్రాక్స్ ఎంత ఫ్రీగా ఉంటే వాళ్ళకి పిల్లలకి అంత కంఫర్ట్గా ఉంటాయి. ఇలా ఒకటి దాని మీద ఒకటి ప్లేస్ చేసి కట్ చేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్నాయన్నీ కూడా కట్ చేసేయండి. ఇది కట్ చేసేసిన తర్వాత ఫస్ట్ ఇది మనం పక్కన పెట్టేసుకుందాము, మనం తర్వాత జాయిన్ చేద్దాం నెక్కి. ఫస్ట్ మనం బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ తీసుకుని ఫస్ట్ డాట్స్ అనేవి కుట్టేసుకుందామండి. ఇంకా మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియోస్ నేను వీడియో తీసి పోస్ట్ చేస్తాను. అంటే స్టిచ్చింగ్లో ఏ వీడియోస్ కావాలో ఆ వీడియోస్ నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు రాసేసుకోండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నట్టుగా. ఇలా రాసుకున్నామంటే మనకు గుర్తుంటుందండి, ఐడియా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి నేను 3 ఇంచెస్ మార్క్ చేశాను కదా, అక్కడ నేను టక్స్ పెట్టానండి. మీరు కూడా టక్స్ పెట్టండి, నేను చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే మనకి డాట్ వేయడానికి ఈజీగా గుర్తుంటుంది అనమాట. డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు, అలాగే హైట్ వచ్చేసి 4 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసి ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ క్రాస్గా కుట్టు వేసుకుంటూ రావాలండి. స్ట్రైట్గా కాదు, క్రాస్గా కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి, ఇంకోటి కూడా చూపిస్తున్నాను. హైట్ వచ్చేసి 4 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు. 1/2 ఇంచ్ వెడల్పు అనేది సరిపోతుందండి. క్రాస్గా కుట్టు వేసుకుంటూ రావాలండి, స్ట్రైట్గా కాదు. చూడండి, క్రాస్గా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. సేమ్ ఇలాగే ఇంకొక పీస్ కూడా మీరు కుట్టేసేయండి. ఈ విధంగా వస్తుంది ఓపెన్ చేస్తే. సేమ్ ఇలాగే ఇంకొక ఇంకొక పీస్ కూడా కుట్టేసేయండి ఫ్రంట్ పార్ట్కి. నేను ఇప్పుడు ఇందాక కుట్టిన బ్యాక్ పార్ట్ కదా, 4 ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి. హైట్ అనేది 1/2 ఇంచ్ వెడల్పుతోటి క్రాస్గా కుట్టేసేయండి. అలాగే ఫ్రెండ్స్, బాటమ్ పార్ట్కి వచ్చేసి నేను నార్మల్గా ఫ్రిల్స్ వేస్తున్నానండి. అంటే లూజ్ కుట్టు దారం పెట్టి క్లాత్ అంతా దగ్గరికి గ్యాదర్ చేస్తారు కదా, మీకు ఐడియా ఉంటుంది కదండి. నేను ఆ విధంగా ఫ్రిల్స్ వేస్తున్నాను. నార్మల్గా అయితే ఫ్రిల్స్ పెట్టట్లేదు. చూడండి, డాట్స్ వేసేసిన తర్వాత ఈ విధంగా వస్తాయి బాడీ పార్ట్స్ అనేవి. ఇప్పుడు బాటమ్ పార్ట్ తీసుకొని లూజ్ కుట్టు పెట్టుకుంటా ఫస్ట్ పైన అంతా, అంటే బాటమ్ పార్ట్ అంతా మా నార్మల్ క్లాత్ మీద ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసండి, లూజ్ కుట్టు పెట్టుకుంటా. మళ్ళీ దాని కిందన ఇంకొక కుట్టు అనేది వేసుకుంటారండి. ఒక 1/2 ఇంచు కిందన ఇంకొక కుట్టు వేసుకుంటారండి, దాని మీద కాకుండా కిందన. లూజ్ కుట్టు పెట్టాను, కుట్టు నెంబరు 5లో పెట్టేసి లూజ్ కుట్టు కుట్టాను అనమాట. చూడండి, ఇట్లా వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు దారం పోగుని తీసుకొని ఈ విధంగా క్లాత్ అంతా కూడా ముందుకి జరపండి. అంటే దారం లాగండి, దారం లాగితే క్లాత్ అంతా వెనక్కి జరపండి, దారం లాగండి, దారం ముందుకు లాగండి. అలా లాగడం వల్ల ఏంటంటే ఇక్కడ ఫ్రిల్స్ అన్నీ గ్యాదర్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనకి అంటే ఈ క్లాత్ అంతా కూడా దగ్గరికి ఫ్రిల్స్లా వస్తుందండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఒక లేయర్ తీసుకొని దారాన్ని తీసుకొని దారంలో ఒక లేయర్ని ఈ విధంగా పట్టుకుంటూ లాగండి. మీకు నడుము లూజ్కి ఎంతైతే సరిపోతుందో ఆ విధంగా ఫ్రిల్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటా ఈ విధంగా ఫ్రిల్స్ అన్నీ కూడా లాగండి, దారాన్ని లాగండి. ఇప్పుడు బాడీ పార్ట్ పెట్టండి, బాటమ్ పార్ట్ పైన చూసుకోండి సరిపోతుందో లేదని. కొంచెం చిన్నది వచ్చింది, అందుకని నేను కొంచెం ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేస్తున్నాను. మీకు అర్థమైంది కదండి. ఇలా ఫ్రిల్స్ పెట్టడం వల్ల తొందరగా వర్క్ అయిపోతుంది, అలాగే సింపుల్గా ఉండి రెడీమేడ్ ఫ్రాక్ స్టైల్లో వస్తుందండి. బాగుంటుంది ఫ్రాక్ అనేది. నార్మల్గా కూడా మీరు పెట్టేసుకోవచ్చు మీకు ఇలా ఇష్టం లేకపోతే. ఇప్పుడు చూడండి, బాటమ్ పార్ట్ అనేది రైట్ సైడ్ మన వైపుకు ఉంది, అలాగే బాడీ పార్ట్ అనేది రాంగ్ సైడ్ మన వైపుకు ఉంది. అంటే మీకు అర్థమైంది కదండి. క్లాత్ ఆ విధంగా ప్లేస్ చేసి ఈ ఫ్రిల్స్ మీద 1/2 ఇంచ్ వెడల్పుతోటి బాడీ పార్ట్ మీద అంతా కుట్టుకుంటూ వచ్చేసేయండి. చూసుకుంటూ ఉండండి, చివరికి వచ్చేసరికి సమానంగా వస్తున్నాయి లేదా అనేది చూసుకొని, 2 సమానంగా వచ్చేలా చూసుకొని చివరి వరకు ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టి వేసేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా ఫ్రిల్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. అంటే
ఎక్కువ క్లాత్ ఉంటే బాగోవు, కానీ కొంచెం క్లాత్ ఉంటే కనుక ఇలాంటి ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయి. ఎక్కువ క్లాత్ ఉందనుకోండి, మనం నార్మల్గా ఫ్రిల్స్ పెట్టుకుంటేనే అందంగా ఉంటాయి. ఈ విధంగా చివరి వరకు కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసింది 1/2 ఇంచ్ వెడల్పుతోటి. సేమ్ ఇలాగే ఇంకొక బాడీ పార్ట్ని కూడా రెడీ చేసుకోండి. నేను ఒకటే చూపిస్తున్నాను. మళ్ళీ దీని మీద ఇంకొక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయండి. స్టిఫ్గా ఉంటుంది. చూస్తారా, ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి బయట ఏదైనా దారం కనిపిస్తుంది అనుకోండి, అది రిమూవ్ చేసేయండి దారం అనేది. ఓకేనా అండి? ఒకసారి చూసుకోండి, కిందన పైన ఏమైనా క్లాత్ ఏమైనా రివర్స్లో ఉన్నాయి లేదని చూసుకొని మళ్ళీ దాని మీద ఇంకొక కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. స్టిఫ్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకొక కుట్టు వేసేసిన తర్వాత ఒకసారి మీరు చూసుకోండి, పైన ఏమైనా ఎక్స్ట్రాగా దారాలు కనిపిస్తున్నా ఉన్నాయనుకోండి, అవి మీరు తీసేసేయండి. మళ్ళీ చిరాగ్గా ఉంటుందన్నమాట. ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే మనం లోపల 2 కుట్లు వేసాం కాబట్టి చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఓకేనా అండి? చూసారా, ఈ విధంగా ఏమైనా ఎక్స్ట్రాగా దారాలు ఉంటే తీసేసేయండి. సేమ్ ఇలాగే ఇంకొక బాడీ పార్ట్ని కూడా మీరు రెడీ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్కి మెడ పీసులు ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. ఆల్రెడీ మనం క్రాస్ పీసులు ఫస్ట్లో జాయింట్ చేసుకున్నాం కదా. బాడీ పార్ట్ అనేది రైట్ సైడ్ పై వైపుకు ఉంది. ఈ మెడ పీసులు అనేవి రాంగ్ సైడ్ అనేవి పై వైపుకున్నాయి. ఒకసారి క్లాత్ని గమనించుకుంటా నెక్ అంతా కూడా నీట్గా కుట్టేసేయండి. నెక్ సాగదీయొద్దు. క్రాస్ పీస్ని లైట్గా సాగదీసుకుంటా కుట్టండి. చూడండి, ఈ విధంగా కుట్టిన తర్వాత అక్కడక్కడ టక్స్ ఇవ్వండి. రౌండ్ తిరిగే చోట నీట్గా టక్స్ ఇచ్చుకొని ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో లోపలికి క్లాత్ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఓన్లీ మెడ పీస్ పైన మాత్రమే కుట్టుపడేలా ఒక టాప్ స్టిచ్ అనేది వేయండి. అంటే మనం బ్లౌజ్కి హెమ్మింగ్ పట్టి రెడీ చేస్తాం కదా, సేమ్ అంతే ఇది కూడా. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా కుట్టండి. ఇప్పుడు మనం ఈ విధంగా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. అందుకని కుట్టు వేసుకునే ముందు చూడండి, ఎక్స్ట్రాగా ఏమైనా క్లాత్ ఉంటే కనుక ఈ విధంగా నీట్గా ఈ ఫ్రాక్ బాడీ పార్ట్ పీస్ అనేది కట్ అవ్వకుండా నీట్గా ఈ హెమ్మింగ్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది చూసుకొని కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి అంటే ఆ హెమ్మింగ్ పట్టి వెడల్పు 1/2 ఇంచ్ మనం ఫోల్డ్ చేసాం కదా, ఆ ఎడ్జ్లో కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. అంటే ఒక 1/2 ఇంచ్ ఎడ్జ్లో కుట్టు అనేది వస్తుంది, నీట్గా వస్తుందండి. సరిపోతుంది, ఇంకా మనకి హెమ్మింగ్ అనేది చేసుకునే పని లేదు. ఈ విధంగా మెడ అనేది ఫినిషింగ్ అనేది చేసేసుకోవచ్చు. చివరి వరకు కూడా ఒకటే వెడల్పుతోటి కుట్టుకుంటారండి. ఈ విధంగా వస్తుంది మెడ అనేది. నీట్గా కుట్టండి. చూసారా, ఈ విధంగా అనేది మనకి నెక్లు అనేవి రెడీ అయినాయి. ఇప్పుడు పైన ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే కట్ చేసేసుకోండి షోల్డర్ దగ్గర. సేమ్ ఇలాగే ఇంకొక మెడ పీసులు కూడా కుట్టేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టడం కోసం 1/2 ఇంచ్ వెడల్పులోని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటా చివరి వరకు నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఎందుకంటే మనకి ఇది లైనింగ్ కాదు కదా, నార్మలే కాబట్టి మనం కుడుతున్నాము. కిందన హ్యాండ్కి ఫినిషింగ్ ఇవ్వాలి కాబట్టి కుట్టండి. సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్కి కూడా కుట్టేసేయండి. నేను ఒక హ్యాండ్కే చూపించాను ఇక్కడ. ఇప్పుడు మనం హ్యాండ్లో తీయాలి కదా, హ్యాండ్లో తీయలేదు కదండి కటింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు క్లాత్ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేయండి. అంటే చూడండి, రైట్ సైడ్ ఒక హ్యాండ్ పైకి ఉంది, ఇంకొక హ్యాండ్ రైట్ సైడ్ అనేది కిందకు ఉంది. ఇలా ప్లేస్ చేసుకుంటా మనం స్టార్టింగ్ నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. స్టార్టింగ్ నుంచి ఒక 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ లోపలికి ఈ విధంగా హ్యాండ్లోని తీసేసి ఖర్చుల్లో కలిపేసేయండి. సరిపోతుంది. చిన్నపిల్లలే కదా, అంత పర్టికులర్ మెజర్మెంట్ ఏం అవసరం లేదు. కొంచెం తీయండి, సరిపోతుంది. 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేయడం కోసం చూడండి, నేను ఏ విధంగా అయితే క్లాత్ని ప్లేస్ చేశానో అదే విధంగా మీరు క్లాత్ ప్లేస్ చేసుకోండి. అంటే ఒక బాడీ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ పైకి ఉంది, ఇంకొక బాడీ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ కిందకు ఉంది. ఒకదాని మీద ఒకటి షోల్డర్ పెట్టేసి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి ఈ విధంగా 2 కుట్లు వేసేసుకోండి. 2 కుట్లు వేయాలండి. డబుల్ స్టిచ్ అనేది చేయాలి. షోల్డర్ జాయింట్కి వచ్చేసి మనం ఖర్చు ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ పెట్టాం కదా, కాబట్టి అదే 1/2 ఇంచ్ వెడల్పులోని మనం
కుట్టు వేసేసుకోవాలి. సేమ్ ఇలాగే ఇంకొక షోల్డర్ జాయింట్ కూడా చేసేయండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్ చేయండి. మీకు ఇంకా టైలరింగ్కి సంబంధించిన ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా వీడియో అనేది తీసి పోస్ట్ చేస్తాను. షోల్డర్ జాయింట్ అనేది ఈ విధంగా అయిపోయింది కదండి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేయడం చూపిస్తాను. చూడండి, హ్యాండ్లో తీసుకున్న సైడ్ మనం ఒక కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా మార్క్ చేయండి. అంటే ఒకవేళ చూడడం మిస్ అవుతే కనుక హ్యాండ్లో మార్కింగ్ చేసుకున్న దగ్గర చిన్న కట్ పెట్టేసుకోండి. హ్యాండ్లో మార్కింగ్ చేసుకునేటప్పుడు ఆ కట్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా హ్యాండ్ ప్లేస్ చేసుకొని, ఇప్పుడు షోల్డర్కి మిడిల్కి ఈ ఫ్రంట్ పార్ట్ టక్ పెట్టుకున్నది మిడిల్కి రెండు ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని, ఒకవైపు నుంచి ఒక 1/2 ఇంచ్ అంత వెడల్పుతోటి చివరి వరకు కుట్టుకుంటా వచ్చేసేయండి. మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ విధంగా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ రివర్స్ చేసుకొని దాని మీదే ఇంకొక కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయండి. చివరి వరకుని చూసుకోండి, ఎక్కడైనా క్లాత్లు ఏమైనా కింద పడుతున్నాయో లేదో అని చూసుకొని ఈ విధంగా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేసేయండి. హ్యాండ్ని ఎక్కడ సాగదీయద్దు. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా మీరు సాగదీయొద్దండి. నీట్గా నిదానంగా పట్టకుండా నీట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. షోల్డర్ జాయింట్ అలాగే హ్యాండ్ మిడిల్ టక్ రెండు ఒకదాని మీద ఒకటి ప్లేస్ సెట్ అయ్యి ఉండాలి. అలాగే క్లాత్ అనేది నేను ఏ విధంగా పెట్టానో ఒకసారి మీరు గమనించండి. చూడండి, రాంగ్ సైడ్ బాడీ పార్ట్ పైకి ఉంది, అలాగే రాంగ్ సైడ్ హ్యాండ్ పార్ట్ అనేది కిందకు ఉంది. ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటా మీరు కుట్టు వేసేసుకోండి. మరలా ఇంకొక సైడ్ తిప్పుకొని దాని మీద ఇంకొక కుట్టు వేసేసుకుంటూ వచ్చేసేయండి. ఒక్కసారిగానే 2 కుట్లు పని అనేది అయిపోతుంది. మీకు అర్థమైంది కదండి. అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి, నేను మీకు ఇంకా ఈజీగా వివరిస్తాను. ఇప్పుడు మిడిల్కి వచ్చిన తర్వాత ఇంకా సైడ్కి వచ్చేసి దారాన్ని కట్ చేసేయండి, సరిపోతుంది. అంతే అండి, హ్యాండ్ జాయింట్ అనేది ఇలా వస్తుంది. చాలా సింపుల్గా వస్తుంది, అలాగే చాలా నీట్గా కూడా ఉంటుంది. ఏమైనా ఎక్స్ట్రాగా దారాలు ఉంటే కట్ చేసేయండి. చూసారా, ఈ విధంగా వస్తుంది. సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ని కూడా మీరు రెడీ చేసేసుకోండి. నేను ఇక్కడ ఒకటే హ్యాండ్ని చూపిస్తున్నాను, మీరు ఇంకొక హ్యాండ్ని కూడా రెడీ చేసేసుకోండి. ఇప్పుడు సైడ్ జాయింట్లు ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఈ విధంగా హ్యాండ్ సగానికి మిడిల్కి ఫోల్డ్ చేసి హ్యాండ్ లూజ్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ అనుకున్నాం కదా, దానికన్నా ఒక 1/2 ఇంచ్ 4.5కి మార్క్ చేశానండి. ఎందుకంటే ఇది కాటన్ కదండి, వాటర్లో పెడితే దగ్గరికి షింక్ అయిపోతుంది. ఈ విధంగా ఆర్మ్ లూజ్ కూడా 6 ఇంచెస్కి వచ్చేలా మార్క్ చేసి, ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర స్టార్టింగ్ రఫ్ చేసి ఈ విధంగా కుట్టుకుంటారండి. ఇంకా చెస్ట్ లూజ్ అంటే ఏం అవసరం లేదు, ఇంకా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయచ్చు, ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే నడుము దగ్గర కుట్టిన తర్వాత కొంచెం ఒక 1 ఇంచ్ కిందకు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అంత ఖర్చుతోటి మీరు చివరి వరకు కుట్టి వేసేసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రిల్స్ ఫ్రాకే కదా, అందులో కవర్ అయిపోతుంది. అలాగే నేను నడుము దగ్గర కొంచెం లూజ్ ఎందుకు పెట్టానంటే, నేను వెనకాల తాడులు పెట్టానండి. అంటే టైట్గా కట్టుకోవడానికి వస్తాయి కదా ఫ్రాక్కి, అవి కుట్టాను. అందుకని నడుము దగ్గర కొంచెం లూజే పెట్టాను. దాని పక్కన ఇంకొక కుట్టు వేసేసుకొని ఫ్రాక్ స్టిచ్చింగ్లో ఫ్రాక్ సైడ్ కలిపేసుకోండి, సరిపోతుంది 2 కుట్లు. కావాలంటే మీరు ఇంకొక కుట్టు వేసేసుకోండి. ఇంకా సైడ్ ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసేసి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసేసి చివరి వరకు కుట్టుకుంటా వచ్చేసేయండి. ఇంకా ఓవర్లాక్ అంటే ఏం అవసరం లేదు, పిల్లలకు కూడా కంఫర్ట్గా ఉంటుంది. దారాలంటే ఏమీ రాకుండా ఉంటాయి. వెనక తాడులు పెట్టానని చెప్పాను కదా, కొంచెం టైట్గా కట్టుకోవడానికి. అది నేను కటింగ్ స్టిచ్చింగ్ కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియోలో అప్లోడ్ చేయట్లేదు. చివరి వరకు కూడా ఇదే విధంగా డబుల్ ఫోల్డింగ్లో, అంటే దారాలంటే బయటికి రాకుండా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటా ఫ్రాక్ చివరి వరకు కూడా కుట్టుకుంటా వచ్చేసేయండి. చాలా ఈజీ అండి సైడ్ జాయింట్లు కూడా చేయడము. హ్యాండ్ లూజ్ని బట్టే మనం మార్కింగ్ అనేది సైడ్ జాయింట్లు అనేది చేసేసుకోవచ్చు. దానికి మెజర్మెంట్స్ కూడా ఏం అవసరం లేదు కుట్టేటప్పుడు. ఇప్పుడు ఈ విధంగా ఒక సైడ్ కుట్టేసిన తర్వాత సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కుట్టేసుకోండి. ఇప్పుడు కిందన వచ్చేసి ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటా, అంటే కింద ఎడ్జులు మనకు ఫినిషింగ్ అవ్వాలి కాబట్టి ఒక 1 ఇంచు అంటే హాఫ్ ఇంచ్ వెడల్పులోని డబల్ ఫోల్డింగ్ చేసుకుంటా నేను చూపిస్తున్నట్టుగా కుట్టుకుంటా వచ్చేసేయండి. అంతే, కింద కూడా ఫినిషింగ్ అయిపోతుందండి. మీకు అర్థమైంది కదండి. అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఇంకా ఈజీగా వివరిస్తాను. ఇది వచ్చేసి కిందన
డబల్ ఫోల్డింగ్ చేసి ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను కింద సైడు. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎవరైనా తప్పకుండా కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్ చేయండి. అంతే అండి, ఫ్రాక్ స్టిచ్చింగ్ కటింగ్ అరగంటలో అయిపోతుంది. కొత్త వరకు అయితే ఎంత ఈజీగా వచ్చేస్తుందో, చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం నెక్లు హైట్లను బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కింద కావాలితే కిందకు మార్క్ చేసుకోవచ్చు, లేదంటే పై వరకు మార్క్ చేసుకొని కూడా మీరు కుట్టేసుకోవచ్చు. సమ్మర్ కదండి, కొంచెం ఫ్రీగా ఉంటే పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది. ఇలా చక్కగా మీరు బ్లౌజ్ పీసులతో కానీ ఇంట్లో ఏమైనా కాటన్ శారీస్ అంటూ ఉంటాయి కదండి పిల్లలకి, సమ్మర్లో కాటన్ శారీస్తో అంటే ఇలా మీరు కుట్టారనుకోండి పిల్లలకు కూడా ఫ్రీగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనం ఎంత ఫోల్డింగ్తో అయితే కుట్టడం స్టార్ట్ చేసామో అంతే ఫోల్డింగ్తో ఎండ్ చేసుకుంటూ వచ్చేస్తే ఎక్కడ కూడా ఎగుడు దిగుడు రాకుండా నీట్గా వస్తుంది. ఎక్కడైనా మిస్టేక్ అయిందంటే మనకి ఈ ఎండింగ్లోనే దిగుడు వచ్చేస్తుంది. మనం మళ్ళీ మొత్తం ఇప్పుకుంటా కుట్టుకోవాలి. అంతే అండి, ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. బ్యాక్ సైడ్ నా తాళ్ళు కుట్టానని చెప్పాను కదా, అది కటింగ్ స్టిచ్చింగ్ షార్ట్ వీడియోలో పెడతానండి. మీకు ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.